హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు ఇప్పుడే లేచాను అనమాట. సెకండ్ టైం మళ్ళీ పనుకొని మార్నింగ్ దగ్గర 6:30కి లేచాను. 6:30కి లేచిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు మళ్ళీ పనుకున్నాను. అసలు ఈ హాలిడేస్ మొత్తం డబల్ టైం పనుకోవడం సరిపోతుంది గైస్. కరెక్ట్గా మార్నింగ్ కొద్దిగా ఎర్లీగా లెగుద్దాంలే అనుకుంటాను. అసలు అవ్వట్లేదు ఎర్లీగా లేవడం అనేది. ఇప్పుడు వెళ్ళి పాలు బయట తీసుకురావాలి. నేను తీసుకురాకపోతే ఇంట్లో ఎవరు తీసుకురారు అనమాట. నాకు సిబ్లింగ్స్ ఎవరు లేరు, నేను ఒక్కడినే. నేను తీసుకురాకపోతే ఎవరు తీసుకురారు, నేను వెళ్ళి తీసుకురావాలి పాలు బయట. ఆయన ఏమో షాప్ 8 కల్లా రోడ్డు మీద నుంచి తీసేస్తారు పాలు బయటలు. ఇంకెళ్ళి షాప్లో తీసుకోవాలి ఇంకా పాలు బయటలు. అది గైస్ సంగతి. క్లైమేట్ కూడా ఈరోజు ఇందులో కొద్దిగా చాలా చల్లగా ఉంది చెప్పాలంటే. ఏమా మాట్లాడమా, ఏం చెప్తా? నీ గురించి చెప్తున్నా. అరే మా మా కెమెరా సరిగా పడట్లేదు మా. నువ్వు ఇప్పుడు పాలు బయట తీసుకొని వచ్చేసి టిఫిన్ చేసి దాని తర్వాత స్నానం చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ టిఫిన్ చేస్తున్నారు అనమాట. మళ్ళీ ఇప్పుడు స్నానం చేసేసరికి అది చల్లబడిపోయింది. ఏంటో గైస్, క్లైమేట్ కొద్దిగా చాలా చల్లగా ఉంది. అసలు మధ్యాహ్నం అయితే చాలా వాము, వేడి గాలి, మొత్తం హ్యూమిడిటీ ఎక్కువ ఉండేది అనమాట. అంటే చెమట పట్టదు, కాకపోతే సఫికేషన్ బాగా వేడిగా ఉన్నట్టు. బాగానే బ్లాగ్ తీస్తున్నారా? బాగానే వస్తున్నారా? ఎవరికి తెలియకూడదు మనం బ్లాగ్ చేస్తున్నాం అనేది, అది కూడా ఒక పాయింట్. ఫైనల్లీ మళ్ళీ స్టార్ట్ చేస్తాం బ్లాగింగ్. పాలబెట్ తీసుకొని అయితే వచ్చేసాం అనమాట. మధ్యలో బాగా కూడా తీసుకుని రోడ్లో ఉంది. ఇంకెళ్ళి పైకి వెళ్ళి ఫ్రెష్ చేసేసుకొని టిఫిన్ తినేసి ఈరోజు డే స్టార్ట్ చేయాలి. ఇంకా లెఫ్ట్ హ్యాండ్తో బ్లాగింగ్ చేస్తుంటే సంథింగ్ వేరేలా వచ్చింది అన్నమాట. వీటి ఏమా చెప్పు, తీసుకో. ఐస్ క్రీమ్ తీసుకున్నామా తినడానికి? లేవు. మమ్మీ వీడియో తీస్తే మాట్లాడటం అదే నాకు అడ్వాంటేజ్, అంతే కదమ్మా? ఈరోజు వచ్చేసి మా టిఫిన్ సేమే అనమాట. అందుకే అది చల్లారిపోయింది లేదని చెప్పేసి ఫ్రెష్ అప్ అవ్వట్లేదు. ఇప్పుడు జస్ట్ బ్రష్ వచ్చి తినేయడమే. జీడిపప్పు సేమియా. పక్కన మళ్ళీ పాలు కాబెడుతున్నారు. ఇప్పుడే పాలు తీసుకొచ్చా కదా. మరి అలా చిన్న మైన్యూట్ థింగ్స్ చెప్పకూడదు బ్లాగ్ కొద్దిగా నేను రికవర్ అవ్వడానికి. ఎందుకంటే ప్రీవియస్గా అలా బ్లాగ్ చేసేవాడిని కదా. మళ్ళీ ఎందుకంటే ఒక గంట ఆపేసాను అనుకో, సంథింగ్ మైండ్ పోతూ ఉంటుంది అనమాట. ఇంకా అదే బ్లాగింగ్ అబ్బా ఎక్స్క్యూజ్ ఇచ్చేసుకుంటూ ఉంటాను. ఇలా స్లోగా చేస్తూ ఉన్నాం అనుకో అలవాటు అయిపోతూ ఉంటుంది. ఐ థింక్ అది గైస్. ఫైనల్లీ రెడీ అయిపోయాను. ఎక్కడికి అంటే డిమార్ట్కి. ఎందుకంటే ఇంట్లో గ్రోసరీస్ అయిపోయినాయి. సో అందుకోసం అని చెప్పేసి మమ్మీ నేను డిమార్ట్కి వెళ్తున్నాం అనమాట. ఎప్పుడు డిమార్ట్కి అంత ఎక్కువ వెళ్ళటం ఫ్రీక్వెంట్గా ఆపేస్తాం. ఇంటి దగ్గరే షాప్ కీపర్స్ దగ్గర తీసుకోవడం, దగ్గర ఉన్న షాప్లోనే తీసుకుండగలం. కాకపోతే ఇప్పుడు నాకు హాలిడేస్ అయిపోవచ్చినాయి. ఇంకా ఈరోజు ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే దాకా ఇంకా ఎలాగో నాకు ఖాళీగా ఉంది. దాని తర్వాత ఎలాగో సమ్మర్ హాలిడేస్ అయిపోతాయి, ఇంకా కాలేజ్కి వెళ్ళిపోవాలి. ఎలాగో ఖాళీయే కదా అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఇంటి దగ్గర నుంచి దగ్గర 1.5 కిలోమీటర్స్ ర్యాపిడోలో ఆటో బుక్ చేసేసుకొని వెళ్ళి అక్కడ చూపిస్తాను ఏమేమి తీసుకుంటున్నాం ఏంటి అనేది. అందుకే రెడీ అయిపోయాను అనమాట. బాగానే కనిపిస్తాను. ఓకే, ఇంత దూరం పెట్టాలి ఫోను అంటే నాకు ఎదురు మిర్రర్ ఉంది కాబట్టి తెలుస్తుంది పర్టికులర్గా ఎంత దూరం పెట్టాలి ఏంటి అనేది. ఫస్ట్ అయితే ర్యాపిడో బుక్ చేసేసుకొని ర్యాపిడోలో ఆటో బుక్ చేసేసి డిమార్ట్కి వెళ్ళిపోదాం. డిమార్ట్లో ఎంత రష్ ఉందంటే ఈరోజు ఫ్రైడే, మేము దగ్గర 12:31 మధ్యలో వెళ్ళాము. చాలా చాలా రష్ ఉంది. నేను బ్లాగ్ కూడా తీయలేకపోయాను. ఇదిగోండి 1, 2 and 3 వీడియో కొద్దిగా స్టక్ అవుతుంది అనుకుంటా. దగ్గర 2789 రూపీస్ అయింది. వెళ్ళడానికి 74 రూపీస్ ఆటోలో ర్యాపిడో, మళ్ళీ రావడానికి 64 రూపీస్. సేమ్ డిస్టెన్స్, 10 రూపీస్ కాస్ట్ ఎంత తగ్గిపోయిందో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు వెళ్ళి మొత్తం అసలు ఏమేమి అది పేర్స్ చూపిస్తాం. బిల్లు వచ్చేసేమో 2789. సరుకులు వచ్చేసేమో ఇదిగోండి. ఫస్ట్ కావాలనే ఫ్రూటీ తీసుకున్నాము. దాంట్లో బాదం పాలు, దాంట్లో నూడిల్స్, హైడ్ అండ్ సీక్, డాబర్ రెడ్ అంట. నేను వేరే అదే తీసుకుందామంటే మమ్మీకి అదే ఇష్టం అంట. మిగతా వాటితో వాడితే నోరు పక్కుపోయేదంట. నేను ఇంకా ఈసారి నుంచి కాఫీ తాగడం మొదలెడదాం అని చెప్పేసి ఇంకా గ్లాస్ తీసుకున్నాను. ఇంకా బ్రూకి
ఇంకా అది వచ్చేసేమో టొమాటో కెచప్ ఇంకన్నీ సరుకు ఇదంతా కలిపి 2700 అయింది. ఇదిగోండి అది గ్యాస్ సంగతి. చినిగిపోయింది అనమాట. అసలు అబ్బో మామూలు లేదు వేడి. అది కాక ఇక్కడ ఏమైంది అని అంటే మేము క్యాష్ తీసుకొని వెళ్ళాం. ఇక్కడ ఏటీఎంలో డిపాజిట్ చేసేసి మన అకౌంట్లో వేసుకుందాంలే అని చెప్పేసి దారిలోనే ఉందని. కాకపోతే ఏమైంది, ఆ ఏటీఎంలో కరెక్ట్ ఆ టైంకే వాళ్ళు ఏటీఎంని అడ్జస్ట్ చేస్తున్నారంట, మనీలో దాని లోపల డిపాజిట్ చేస్తున్నారంట. ఎందుకంటే మనం క్యాష్ విత్డ్రా చేసుకోవడానికి కావాలి కదా. సో అదే గంట పట్టిద్దామా అన్నారు. ఇంకా మన వల్ల కాదులే అని చెప్పేసి తీసేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంకా అక్కడికి వెళ్ళిపోయి మధ్యలో పెట్రోల్ బంక్లో వెళ్ళి క్యాష్ అంటే 500 ఇచ్చి చేంజ్ తీసుకొని ఆటో ఆయనకి ఇచ్చేసి వెళ్ళి ఇంకా డీమార్ట్లో మొత్తం చూసి మొత్తం తీసుకున్న తర్వాత సరుకులు వచ్చిన తర్వాత కిందకి కౌంటర్ దగ్గర ఉన్నప్పుడు క్యాష్ ఉన్న వాళ్ళని ఏంటంటే ఎలా ట్రీట్ చేస్తున్నారు అని అంటే అందరు ఫోన్పే చేస్తున్నారు, అందరు లేకపోతే కార్డ్ స్వైప్ చేస్తున్నారు. క్యాష్ గురించి చాలా అంటే ఇబ్బంది ఉంది. ఎందుకంటే వాళ్ళకి చేంజ్ ఇవ్వాల్సి వచ్చేది, వీళ్ళ దగ్గర లిక్విడ్ క్యాష్ ఉండదు అనుకుంటా. ఇక్కడి నుంచి అక్కడికి మారుస్తూ ఉన్నారు అనమాట. మా పక్కన ఒక అన్నయ్య ఉన్నారు. అన్నయ్య ఏంటంటే ఎంత కావాలో చెప్పమ్మా నేను ఫోన్పే చేస్తాను నీకు అని అన్నారు. ఓకే అని చెప్పేసి 3500 ఫోన్పే కొట్టి చేసుకున్నాను. కరెక్ట్గా అప్రాక్సిమేట్లీ 2789 అయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే 3500 అబౌవ్ అయ్యి ఉంటే బిల్లు. బిస్కెట్ అయితే కావాలన్నా మేము పర్లేదు కరెక్ట్ ఎగ్జాక్ట్ అంటే మేము కావాలనే ఒక 3000 రేంజ్లో వస్తే చాలులే అని చెప్పేసి తక్కువ తీసుకున్నాం అనమాట. ఈసారి నుంచి ఏం చేయాలి అని అంటే ఫస్ట్ పైకి వెళ్ళాలి. అంటే 2 ఫ్లోర్స్ ఉన్నాయి డిమార్ట్. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కదా. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి చెప్పల్స్ మొత్తం సంథింగ్ ఆ ఇంట్లో కావాల్సిన యూటెన్సిల్స్ ఇవన్నీ ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసి డ్రెస్సెస్ ఇవన్నీ ఉన్నాయి. దాని తర్వాత కిందంతా గ్రోసరీస్ ఉన్నాయి. మేమేం చేసాం, గ్రోసరీస్ తీసుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తా వచ్చాం అనమాట. అసలు బ్లాగ్ తీయడం చాలా కష్టంగా ఉంది అంత క్రౌడ్లో. అది కాక ప్రతి ఒక్కరు పర్టికులర్గా అలా ఫోన్ తీసి చూస్తున్నామంటే గుర్తుపట్టేస్తారు. అందుకని ఏం లేదు బ్లాగింగ్ చెమటలు మామూలుగా పట్టలేదు అనమాట. ఇప్పుడు ఇవన్నీ సర్దేసి నాకంటూ కూడా నేనేం అంత ఎక్కువ తీసుకోలేదన్నమాట. నా వాయిస్ అంతా రికార్డ్ అవుతుందిగా. ఓకే ఫ్రెష్ ఇంకా వచ్చే రెస్ట్ తీసుకొని మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తాం. ఈసారి వెళ్ళి అర్జెంటుగా బ్రూ కాఫీ తీసుకొని కాఫీ తాగాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా కాఫీ తాగేవాడిని. ఈ మధ్యలో ఏదో బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో బూస్ట్ తాగుతున్నాను. ఎవరైనా చిన్నప్పటి నుంచి బూస్ట్ తాగి దాని తర్వాత కాఫీకి వస్తాను. నేను కాఫీ తాగి బూస్ట్కి వచ్చాను అనమాట. ఈసారి నుంచి కాఫీ లేకపోతే అవ్వదు. కాఫీ అనేది ఒక డిఫరెంట్ ఫీలింగ్. అకౌంట్లో ఇప్పుడు వెళ్ళి క్యాష్ వేసి వచ్చాయి. ఇందాక అన్నయ్య ఫోన్పే చేశారు కదా డిమార్ట్లో, దగ్గర అప్రాక్సిమేట్లీ 3500 చేశారు. 2789 డిమార్ట్లో అయిపోయినాయి అనమాట. మిగిలిన డబ్బులు సరిపోవు. ఎందుకు, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టడానికి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టడానికి అని చెప్పేసి ఇంకొక 1900 అకౌంట్లో వేసి వచ్చాను. ఇంటికి వెళ్ళి చూపిస్తాను మా బిల్ ఎంత అయిందా అని. కరెంట్ బిల్ చూడండి మా ఇంటి బిల్. ఫస్ట్ కరెంట్ బిల్ వచ్చేసి మాది 1103 రూపీస్. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ చూపిస్తాను నాకండి, మొత్తం చూపించలేదు మీకు, అడ్రస్ ఇదంతా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 41 రూపీస్. దాని తర్వాత వచ్చేసి 85 రూపీస్ అనమాట. ఇంకో కరెంట్ బిల్ ఉంది మళ్ళీ మీకు చూపించాల్సింది. ఇంకోటి వచ్చేసి 84 రూపీస్. ఇంకోటి వచ్చేసి 1016 రూపీస్ అనమాట. ఇప్పుడు ఇవన్నీ కరెంట్ బిల్ కట్టాలి. ప్రతి ఒక్కదానికి ఫోన్పేలో కడుతున్నప్పుడు 3 రూపీస్ ఆర్ 4 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది అనమాట. ఎందుకంటే ఫోన్పే ఛార్జెస్ సంథింగ్ ఏవి ఉంటాయి. ఇప్పుడు అవన్నీ కట్టేశాక టోటల్ అమౌంట్ ఎంత అయింది అనేది ఇప్పుడు చెప్తాను మీకు. చూడండి, 2 కరెంట్ బిల్లు అనమాట. ఒకటి వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళది, అంటే వాళ్ళ ఇంటి పైన ఎవరు ఉంటారు కాబట్టి అక్కడ కరెంటు బిల్లు కూడా కడతారు, మళ్ళీ వాళ్ళ ఇంటి కరెంటు బిల్లు. ఇంకోటి వచ్చేసి మేము పోయిన నెల పెయింటింగ్ వేయించినందుకు కింద అద్దెకి లేదు కదా, జస్ట్ కింద పెయింటింగ్ వాళ్ళే ఫ్యాన్స్ ఉంటే వాడుకున్నారు, దానివల్ల కరెంటు బిల్ వచ్చింది కింద 2 రూమ్స్కి మళ్ళీ పైన రూమ్కి. టోటల్గా కరెంటు బిల్ ఎంత వచ్చిందో చెప్తాను చూడండి. టోటల్ కరెంటు బిల్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 2344. అదిగే సంగతి. అంటే ఇప్పుడు చాలామందికి ఎక్కువ అనిపించవచ్చు. మా పర్టికులర్గా చెప్పాలి అంటే మా విధంగా మాకు ఎప్పుడు 300-400 మధ్యలో వచ్చింది అనమాట. 1000 ఎప్పుడు రాదు. మేము రీసెంట్గా ఏసీ ఎక్కువ వాడటం వల్ల ఏదో ఇది కంటెంట్ లాగా చేస్తున్నాం, లేకపోతే చేసేవాడు కూడా కాదు. కాకపోతే మన కంటెంట్ ఇంకా ఏదో ఒకటి చెప్పాలి,
కరెంట్ బిల్ కట్టామనేది కూడా కంటెంటే కదా, మనం ఏం చేస్తున్నాం అనేది చూపించడం కూడా కంటెంటే కదా అని చెప్పి చేస్తాం అనమాట. ఈ కరెంట్ బిల్లులో కూడా ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ మా అమ్మమ్మది కూడా కలిపాను, ఇంక్లూడ్ చేశాను కరెంట్ బిల్లు. సో అందువల్ల ఇంత ఒక 2000 దాకా వచ్చింది. లేకపోతే మాది 1000 అంటే 1300 దగ్గరే కట్టయిపోయేది. అది గ్యాస్ సంగతి. నాకు తెలిసి ఓకే, ఉన్న వాళ్ళలో చాలామందికి 2000 రావచ్చు, 4000 రావచ్చు, 5000 కూడా రావచ్చు. ఐ అండర్స్టాండ్. 2000 ఎక్కువ అంటున్నాడు ఏంటి అని చెప్పేసి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మార్నింగ్ డిమార్ట్కి వెళ్ళొచ్చాము. డిమార్ట్లో అప్రాక్సిమేట్లీ 3000, ఇక్కడ అప్రాక్సిమేట్లీ అనుకుంది 3000, టోటల్ 6000 టుడేస్ ఖర్చు. హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.